యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లోనే మొత్తం యూట్యూబ్ మీద డిపెండ్ అవ్వదు. ప్లీజ్ 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 దయచేసి కొనుక్కోవద్దు. ఇక్కడ యూట్యూబ్ కి అందరూ ఒకటేనండి, కంటెంట్ అండి ఇక్కడ ఇంపార్టెంట్. వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి మన ఛానల్ లో పెట్టకూడదండి. లేదు మాకు కంటెంట్ ఎలా చూస్ చేసుకోవాలో తెలియట్లేదు, ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఒకళ్ళ మీద ఎప్పుడూ కూడా డిపెండ్ అవ్వద్దు. ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు చేస్తారు అనేది కళ. ఈ రోజు ఫైనల్ గా అయితే ఒక మాట చెప్తున్నానండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ చూసారు కదండి. 2025 లో ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నా నుంచి కొన్ని సజెషన్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు యూట్యూబ్ గురించి మొత్తం తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మాత్రమే స్టార్ట్ చేయండి. అంటే ఏముంటాయి అందులో అంటే ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, వీడియో అప్లోడ్ ఎలా చేయాలి, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, లాంగ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, కాపీ రైట్స్ అంటే ఏంటి, స్ట్రైక్స్ అంటే ఏంటి, థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు వీడియో ఎడిటింగ్ ఎందులో చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మా ఫ్రెండ్ కి తెలుసు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళు చెప్తారులే అని చెప్పేసి అనుకుంటారు. అలాంటివి ఏమీ జరగవండి. అవన్నీ మన కళ మాత్రమే. ఒకళ్ళ మీద ఎప్పుడూ కూడా డిపెండ్ అవ్వద్దు. ఇండిపెండెంట్ గా అన్ని మీరు కూడా తెలుసుకోవాలి. ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు చేస్తారు అనేది కళ ఈ రోజు. సో అలా ఎప్పుడు అనుకోవద్దు. ఇండిపెండెంట్ గా ఆలోచించండి. చక్కగా అన్ని తెలుసుకుని ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ అండి. కంటెంట్ మీరు పర్టికులర్ కంటెంట్ అనేది చూస్ చేసుకోండి. ఫుడ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారా ఫుడ్ వీడియోస్ మాత్రమే చేయండి. అలాగే ప్లేసెస్ చూపిద్దాం అనుకుంటారా సో టూరిజమ్స్ మాత్రమే చేయండి. షాపింగ్ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటారా ఓన్లీ షాపింగ్ వే చేయండి. సో అలాగా కంటెంట్ అనేది చూస్ చేసుకోండి. లేదు మాకు కంటెంట్ ఎలా చూస్ చేసుకోవాలో తెలియట్లేదు, ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటే గనక మిక్స్డ్ కంటెంట్ చేయండి. మిక్స్డ్ కంటెంట్ అంటే ఏమొస్తాయండి, బ్యూటీ టిప్స్ వస్తాయి, షాపింగ్ వస్తుంది, డైలీ బ్లాగ్స్ వస్తాయి. అంటే ఇంట్లో ఏం చేస్తున్నారు ఏంటి అని చూపిస్తారు కదండి. సో డైలీ బ్లాగ్స్ వస్తాయి, జ్యువెలరీ గురించి వస్తుంది, సో స్కిన్ కేర్ వస్తుంది, హెయిర్ కేర్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఈ కంటెంట్ అంతా చేసిన తర్వాత అంటే ఒక బ్లాగ్స్ ఛానల్ లాగా పెట్టుకోండి. బ్లాగ్స్ ఛానల్ లాగా పెట్టుకొని ఈ కంటెంట్ మొత్తం చేయండి. ఈ కంటెంట్ మొత్తం చేసిన తర్వాత మీకు దేనికైతే రీచ్ బాగా వచ్చిందో ఆ కంటెంట్ మీద మీరు కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ గ్రోత్ అనేది అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి మన ఛానల్ లో పెట్టకూడదండి. అలా పెడితే కాపీ రైట్స్ పడతాయి. సో కాపీ రైట్స్ పడడం వల్ల ఛానల్ మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది. పెట్టినప్పుడు బాగానే ఉంటుందండి. కొన్ని వీడియోస్ కి ఏంటంటే కాపీ రైట్స్ స్ట్రైక్స్ అనేవి చూపించకుండా డైరెక్ట్ మానిటైజేషన్ మనం అప్లై చేసినప్పుడు అప్పుడు ఈ వీడియోస్ కి స్ట్రైక్స్ ఉన్నాయి, ఈ వీడియోస్ కి కాపీ రైట్స్ పడ్డాయి అని చెప్పేసి మానిటైజేషన్ అయితే ఆపేస్తారు. వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే మానేయండి. అలాంటివి ఎప్పుడు చేయొద్దు, మిస్టేక్స్ అనేవి. కొంతమంది అనుకుంటూ ఉంటారు అయ్యో నేను సన్నగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను తెల్లగా లేను, నేను నల్లగా ఉన్నాను, నన్ను యూట్యూబ్ లో ఎంకరేజ్ చేస్తారా లేదా, అలాంటివన్నీ మైండ్ లో నుంచి తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూట్యూబ్ కి అందరూ ఒకటేనండి. వీళ్ళు లావుగా ఉన్నారు, వీళ్ళు సన్నగా ఉన్నారు, వీళ్ళు తెల్లగా ఉన్నారు, వీళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఇద్దాము లేకపోతే వీళ్ళు గ్రోత్ ఎక్కువ పెంచుదాము అనేసి మీ వీడియోస్ తెచ్చి అందరికి యూట్యూబ్ లో అయితే షేర్ చేయదు. కంటెంట్ అండి ఇక్కడ ఇంపార్టెంట్. కంటెంట్ బాగుంటే చాలండి. కంటెంట్ బాగుంటే మన ఛానల్ అనేది గ్రోత్ అలా పెరుగుతుంది అనమాట. ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఈ రీజన్స్ వల్ల భయపడుతూ ఉంటే మాత్రం కంపల్సరీగా స్టార్ట్ చేయండి. మీరు కంపల్సరీగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ నేమ్. ఛానల్ నేమ్ అనేది యూనిక్ గా ఉండాలండి. అంటే యూనిక్ గా అంటే ఏంటంటే ఛానల్ నేమ్ మనకి యూట్యూబ్ లో సెర్చ్ చేయగానే మన నేమ్ ఫస్ట్ ఉండాలన్నమాట. అలాగే యూనిక్ గా అనేది ఒక నేమ్ అయితే పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా పెద్దదైతే పెట్టదండి. పెద్దదైతే అందరికి గుర్తుండదు, సెర్చ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో స్వీట్ గా స్మాల్ నేమ్ అనేది పెట్టుకోండి. అంటే గుర్తు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది, సెర్చ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉండాలన్నమాట నేమ్ అనేది. సో అలాగా యూనిక్ గా అయితే నేమ్ అనేది ఛానల్ నేమ్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ అదే విధంగా మీరు ప్రొఫైల్ పిక్ అనేది కంపల్సరీగా ఒకటే పెట్టుకోండి. ఫస్ట్ నుంచి కూడా ఒకటే పెట్టుకోండి. మంచి పిక్ దిగి పెట్టుకోండి. లేదు 1 month ఒక పిక్ పెట్టి ఇంకో మంత్ ఇంకో పిక్ పెట్టి అలా పెట్టారనుకోండి మనకి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకు అంటే స్టార్టింగ్ లో ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఒక పిక్ ఉంటుంది, అంటే అందరికీ కూడా నోటెడ్ అయిపోతుంది ఆ పిక్ అనేది. సో మనం ఏం చేస్తాం, మధ్యలో చేంజ్ చేసాం అనుకోండి
మనం వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ వెళ్తాయి కదా వాళ్ళకి, వెళ్ళినప్పుడు కొంతమంది నేమ్ చూస్తారు, కొంతమంది ప్రొఫైల్ పిక్ చూస్తారు. సో నేమ్ చూసిన వాళ్ళైతే వీడియో ఓపెన్ చేసే మంది చూస్తారండి. ప్రొఫైల్ పిక్ చూసిన వాళ్ళైతే పర్టికులర్ గా వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ప్రొఫైల్ పిక్ చేంజ్ చేసి ఉంటుంది కదా, వాళ్ళకి తెలియదు కదా మన వీడియోస్ అని, వేరే వాళ్ళ వీడియోస్ ఎందుకు అని చెప్పేసి తీసేస్తారు అనమాట. సో అలా కాకుండా ఫస్ట్ నుంచి కూడా మీరు ఒకటే ప్రొఫైల్ పిక్ అనేది మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ కావాల్సిన థింగ్స్, మీరు స్టార్టింగ్ లోనే యూట్యూబ్ కావాల్సిన థింగ్స్ అనేవి కొనుక్కోవద్దు. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటండి, ఫోన్. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా 20,000 రూపీస్ పైనే ఫోన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. సో ఫోన్ ఒకటి ఉంటే మనకి సరిపోతుందండి. మీరు స్టార్టింగ్ లోనే కెమెరా అప్లోడ్ చేయడానికి ల్యాప్టాప్, మైక్, స్టాండ్ అవన్నీ కూడా ఏమీ కొనద్దండి. ఎందుకంటే మనకి ఛానల్ గ్రోత్ అయిన తర్వాత కొనుక్కున్నా పర్వాలేదు. అంటే మీ ఇంట్రెస్ట్ అండి, స్టార్టింగ్ లోనే మేము కొనుక్కుంటాము మాకు ఇంట్రెస్ట్ అని చెప్పేసి అనుకుంటే కొనుక్కోండి, దానికి ప్రాబ్లం ఏమీ లేదు. స్టార్టింగ్ లో ఇంత బడ్జెట్ పెట్టలేము అన్న వాళ్ళు మనం కొనాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఛానల్ కొంచెం గ్రోత్ అయిన తర్వాత కొనుక్కుంటే మంచిది అని నా ఒపీనియన్ అండి. స్టార్టింగ్ లోనే బడ్జెట్ పెట్టేసి అయ్యో ఇంత బడ్జెట్ పెట్టేసి అనే ఛానల్ గ్రోత్ అవ్వట్లేదు అని చెప్పేసి బాధపడితే ఎవరికండి లాస్, మనకే కదా లాస్ అవుతాము. సో అందుకని చెప్తున్నాను, స్టార్టింగ్ లో అయితే అంత బడ్జెట్ పెట్టద్దు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లోనే మొత్తం యూట్యూబ్ మీదే డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే మనకి ఛానల్ ఎప్పుడు గ్రోత్ అవుతుంది అనేది మనకి తెలియదు కదండి, మన చేతిలో లేదు. అది లక్ ఉంటే తొందరగా గ్రోత్ వస్తుందండి, లేదంటే గ్రోత్ అవుతారు కానీ ఇయర్స్ పడుతుందో మంత్స్ పడుతుందో మనకు కూడా తెలియదు కదా. ఫినాన్షియల్ గా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే మాత్రం మీ వర్క్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తూ ఉండండి. ఇది ఒక సజెషన్ నాది. యూట్యూబ్ ఛానల్ మీద మొత్తం డిపెండ్ అయిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఎవరు కూడా వాచ్ అవర్స్, నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ అనేవి కొనుక్కోవద్దండి. ప్లీజ్ 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 దయచేసి కొనుక్కోవద్దు. ఎందుకంటే మనం ఇప్పుడు కొనుక్కుంటామండి, మనీ ఇచ్చి ఒక 10,000 ఇచ్చో 20,000 ఇచ్చో వాళ్ళు అంటారు మీకు 10,000 మీరు 10,000 ఇవ్వండి నేను సబ్స్క్రైబర్స్ ఇస్తాము, 1,000 సబ్స్క్రైబర్స్ ఇస్తాము, లేదా 20,000 ఇవ్వండి వాచ్ అవర్స్ ఇస్తాము అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మీరు మనీ ఇచ్చి కొనుక్కుంటారు, కొనుక్కున్న తర్వాత మనకి మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే, మనం అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా, అంటే వాచ్ అవర్స్ ఎలా వచ్చాయి, వీళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు అన్ని చెక్ చేసే ఇస్తుందండి. యూట్యూబ్ ఛానల్ నుంచి మనకి పేమెంట్ వస్తుందంటే మామూలుగా ఏమి ఇవ్వరు కదా, ఫ్రీగా ఏమి ఇవ్వరు కదా. అలాగైతే చాలా మందికి పేమెంట్స్ అయితే వచ్చేస్తాయి. సో అలా అయితే ఎప్పుడు చేయొద్దు. మనం ఒక జాబ్ కి అప్లై చేసేటప్పుడు వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేశారు అంటే వాళ్ళు మనకి అన్ని చూస్తారు కదండి. మనం ఎక్కడి వరకు చదువుకున్నాము, క్వాలిఫికేషన్ ఏంటి, ప్రీవియస్ ఎక్కడెక్కడ వర్క్ చేసామో అన్ని చూసే కదా మనకి ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు. సో యూట్యూబ్ ఛానల్ కూడా అంతేనండి, ఊరికనే ఏమి పేమెంట్ అయితే ఎవరికి ఇవ్వరు కదా. వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు కూడా కొనుక్కోవద్దు. కొంతమంది ఇలాంటి కోర్సెస్ పెడుతున్నాము, మీకు ఆఫర్ ఇస్తున్నాము, లేకపోతే 1,000 సబ్స్క్రైబర్స్ ని ఫ్రీగా ఇస్తాము అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటివి కూడా మీరు ఏమి చేయొద్దండి. ఏదైనా సరే మీ కంటెంట్ ని బట్టే గ్రోత్ ఉంటుందండి. వాళ్ళు చెప్పింది క్లాసెస్ మొత్తం వింటాము, వినేసి ఎంత వీడియోస్ అప్లోడ్ చేసినా సరే, ఎలా చేసినా సరే మన కంటెంట్ అనేది బాగుంటే ఆటోమేటిక్ గా హైక్ అయిపోతుందండి ఛానల్ అనేది. సో మనం ఎన్ని క్లాసెస్ విన్నా, ఎలా విన్నా సరే మన ఛానల్ లోనే ఉందంటే మన కంటెంట్ వల్లే. ఏదైనా కంటెంటేనండి ఇక్కడ ఇంపార్టెంట్. కంటెంట్ కంటెంట్ కంటెంట్, ఏదైనా కంటెంటే ఇంపార్టెంట్. ఫైనల్ గా అయితే ఒక మాట చెప్తున్నానండి, యూట్యూబ్ ఎవరైతే టైం పాస్ కి స్టార్ట్ చేస్తున్నామో అలా అనుకుంటారో వాళ్ళైతే కంపల్సరీగా స్టార్ట్ చేయొద్దండి. ఎందుకంటే యూట్యూబ్ నుంచి మనం పేమెంట్ తీసుకుంటున్నాము అంటే మనకి ఫుడ్ పెడుతుంది కదండి. సో ఒక జాబ్ లాగా ట్రీట్ చేయండి. మనం బయటకెళ్ళి జాబ్ చేస్తే ఎంత కాన్సన్ట్రేషన్ తో చేస్తామండి. సో అలాగే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత కాన్సన్ట్రేషన్ గా చేయండి. మీరు వీక్లీ 2 వీడియోసే అప్లోడ్ చేయండి, 1 వీడియోనే అప్లోడ్ చేయండి, అది మీ ఇష్టం టైం బట్టి. కానీ కాన్సన్ట్రేషన్ గా చేయండి. ఎవరో వీడియోస్ తెచ్చి ఛానల్లో పెట్టి నెక్స్ట్ ఏవో సినిమావి పెట్టి అలాంటివి ఏమీ చేయొద్దు, టైం పాస్ కి అయితే చేయొద్దు. ఎవరైతే 2025 లో యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మీ ఛానల్ మంచి గ్రోత్ అవ్వాలని చెప్పి నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, కంపల్సరీగా నేను వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బై బాయ్.